జనగామ జిల్లా దేవరుప్పలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసేందుకు పూనుకున్నారు. విగ్రహావిష్కరణ కోసం వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఎర్రబెల్లిపై పోలీసులు దాడి చేశారంటూ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇక పోలీస్ వలయాన్ని ఛేదించుకుని విగ్రహావిష్కరించారు ఎర్రబెల్లి. పోలీసుల తీరుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ తమ ప్రభుత్వం వస్తుంది అని హెచ్చరించారు. జనగామ జిల్లా దేవరుప్పలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో వివాదం తలెత్తినట్టుగా తెలుస్తుంది. విగ్రహావిష్కరణకు వెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇటు పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. దీనిపై మాజీ మంత్రి కూడా ఎర్రబెల్లి దయాకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబెల్లిపై పోలీసులు దాడి చేశారంటూ కూడా అనుచరులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. మాది జనగామ జిల్లాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవరుప్పలకు సంబంధించినటువంటి మండల కేంద్రం లోపల విగ్రహావిష్కరణ సందర్భంగా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విగ్రహావిష్కరణ కోసం ఆయన దేవరుప్పల మండల కేంద్రానికి చేరుకోవడంతో ఆయన చేరుకునే సమయానికే వందలాది మంది పోలీసులు మొత్తం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం అనేటువంటి జరిగింది. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించడంతో మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణ కమిటీ ఆయనను స్వయంగా విగ్రహావిష్కరణ కోసం అక్కడ ఇన్వైట్ చేయడం అనేది జరిగింది, ఆహ్వానించడం అనేది జరిగింది. విగ్రహావిష్కరణ చేయడానికి వెళ్తున్నటువంటి దయాకర్ రావును పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితులను మీరు విగ్రహావిష్కరణ చేయడానికి వీల్లేదు, అక్కడ ఉన్నటువంటి కమిటీ నేతృత్వంలోనే జరగాలని చెప్పి ఆయన పైన తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అంటే ప్రోటోకాల్స్ కు సంబంధించినటువంటి సమస్యని పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో ఇది విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి కమిటీ ప్రైవేట్ కార్యక్రమం ఇది, దీనికి సంబంధించి తనను వ్యక్తిగతంగా ఆహ్వానించడంతో వచ్చానని చెప్పి దయాకర్ రావు చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఎట్టి పరిస్థితులను అనుమతించకపోవడంతో ఈ వివాదం తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి సమయం లోపల దేవరుప్పల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకి 8 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి విరాళం ఆయన స్వయంగా అందించడంతో ఆ ప్రేమాభిమానాలను చాటుకునే విధంగా అంబేద్కరిస్టులంతా కూడా ఆయనను ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా పోలీసులు తెర మీదికి రావడం, ఆయనను అడ్డుకోవడంతో మొత్తం అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి అంబేద్కరిస్టులంతా కూడా దయాకర్ రావు పైన తీవ్రమైనటువంటి ఫోర్స్ చేయడం, ఖచ్చితంగా ఆయన విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి కోరడంతో ఆ పోలీసు వలయాన్ని ఛేదించుకున్నటువంటి దయాకర్ రావు పైకి చేరి విగ్రహావిష్కరణ చేయడం అనేటువంటి జరిగింది. ఈ క్రమం లోపల దయాకర్ రావు పైన పిడిగుద్దులు అంటే పోలీసులు ఒక మాజీ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పైన పిడిగుద్దులు గుద్దారు. ఈ రకమైనటువంటి వైఖరి పోలీసులది సరికాదని చెప్పి తీవ్రమైనటువంటి మనస్తాపానికి దయాకర్ రావు లోనైనటువంటి పరిస్థితి ఉంది. తాను తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి అవమానాన్ని ఎక్కడా కూడా చూడలేదని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి మనస్తాపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పోలీసులకు సంబంధించినటువంటి తీరు మారాలి, ఈ రకంగా వ్యవహరిస్తే తాను ఖచ్చితంగా డీజీపీ కార్యాలయం ఎదుటనే ధర్నా చేస్తానని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం అనేది జరిగింది. ప్రధానంగా వర్ధన్నపేటకు సంబంధించినటువంటి ఏసీపీ, అదేవిధంగా పాలకుర్తికి సంబంధించినటువంటి సిఐ పైన ఆయన తీవ్రంగా మండిపడడం అనేది జరిగింది. పరిధి దాటి ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల తీరు మారాలి, తన పైన అంబేద్కరిస్టులు చూపినటువంటి అభిమానం మేరకే ఇక్కడికి రావడం, దీన్ని వివాదం చేయడం సరికాదని చెప్పి దయాకర్ రావు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు, మనస్తాపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి. నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తారు, ఎంఆర్ఓ ఫోన్ చేస్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు దయాకర్ రావు ఓపెన్ చేస్తారు. అంబేద్కర్ జయంతి రోజు ఎందుకు తగాదా పెట్టుకోవాలి, ఎందుకు ఘర్షణ పోవాలని
నేను చెయ్య, నేను ఆడొచ్చి ఉంటా, మా సంఘములతో చేయిస్తాను కూడా మాటించాను. ఇంత దౌర్జన్యం దయచేసి నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికైనా బుద్ధి మేము ఉండేది లేదు, పోయేది లేదు. నేను అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పొరపాట్లు మీరు చెయ్యకండి, ఇరుక్కపోతారు. నేను విజృంభిస్తే మీరు ఎందుకు అడ్డారు? తప్పుడు చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టా, అవినీతి చేసిన వాళ్ళని వదిలిపెట్టా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా పనిచేసిన వాళ్ళని వదిలిపెట్టా, ఎంత వరకైనా తెగిస్తా.